హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే మరొక్కసారి కులగణన సర్వే ఉండబోతోంది త్వరలో అని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటన చేశారు. సో రీసెంట్గా చేసిన ఈ సర్వేలో చాలా మటుకు కూడా చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి చాలామంది పాల్గొనలేదు కాబట్టి ఒరిజినల్ పర్సంటేజ్ బయటికి రాలేదు అని చెప్పేసి చాలా విమర్శలు అనేవి ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ బీసీ నాయకులే దీని మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అసలు తప్పులు తడకగా ఉంది, అసలు ఇది ఒరిజినల్ సర్వేనే కాదు, అసలు ఏదో బోగస్ సర్వే, అసలు ఒక బోగస్ సర్వే తీసుకొచ్చి ఏదో ఫేక్ నంబర్స్ ఫేక్ పర్సంటేజ్ మొత్తం ప్రజలకు చెప్తున్నారు తప్ప అసలు ఒరిజినల్గా వాళ్ళు ఎలాంటి సర్వే చేయలేదని చెప్పేసి కూడా చాలామంది బీసీ నాయకులు ఫైర్ అయ్యారు. సో మనం రీసెంట్గా చూసాం, తిన్మార్మల లాంటి వ్యక్తులు ఆ సర్వే పేపర్స్ని తగలబెట్టేశారు. సో ఇలాంటి తరుణంలో మరొక్కసారి కులగణన చేయాలని చెప్పేసి రేవంత్ సర్కార్ డిసైడ్ అయిపోయింది. మరొక్కసారి గతంలో ఎవరైతే ఈ కులగణనలో పాల్గొనలేదో, ఈ సర్వేలో పాల్గొనలేదో, ఎవరైతే డీటెయిల్స్ ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి అవకాశం ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం గతంలో ఏదో ఈ వివరాలు ఇస్తే లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళని తొలగిస్తారనో, లేకపోతే పెన్షన్ తొలగిస్తారనో, లేకపోతే ఇల్లు రాదనో, ఇలా రకరకాల భయాలు ఉండేవి గతంలో, అలా క్రియేట్ చేశారు. సో ఆ భయాలు కూడా ఏమీ లేకుండా మీరు ధైర్యంగా పాల్గొని మీ వివరాలు అనేది ఇవ్వండి. ఒకవేళ మీకు నిజంగా గవర్నమెంట్ నుండి రావాల్సిన బెనిఫిట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అవి వస్తాయి అని చెప్పేసి రీసెంట్గా భరోసా కూడా ఇవ్వడం జరిగింది. సో మరోసారి ఈ కులగణన సర్వే అనేది చేయబోతున్నారు. బట్ ఇక్కడ ప్రజలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ రాజకీయ నాయకులు మరో ఎత్తులా ఉంది. ఇప్పుడు ప్రజలు మొన్న ఆల్మోస్ట్ ఒక 70-80% అందరూ కూడా పాల్గొని వివరాలు అనేది ఇచ్చారు. బట్ కీలకమైన నాయకులు ఇటు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత కావచ్చు, డీకే అరుణ గారు కావచ్చు, అనేక మంది బీజేపీ నాయకులు, అనేక మంది బీఆర్ఎస్ నాయకులు, వీళ్ళు ఎవ్వరు కూడా వివరాలు ఇవ్వలేదు గతంలో. అరే ఎందుకు ఇవ్వాలి మేము వివరాలు అని చెప్పేసి. సో ఈ అంశం మీద ప్రస్తుతం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ఎవరైతే గతంలో వివరాలు ఇవ్వలేదో, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఛాలెంజ్ విసిరారు. మీరు దమ్ముంటే మీ వివరాలు ఈ డీటెయిల్స్ ఇవ్వండి ఈ సర్వేలో అని చెప్పేసి. దానికి సంబంధించి కేవలం వాళ్ళ కోసమే మరీ పర్టికులర్గా మరొకసారి రీసర్వే చేయిస్తున్నట్టు కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మరి ఈ రీసర్వేకైనా సరే ఎవరైతే గతంలో వివరాలు ఇవ్వలేదో వాళ్ళు మళ్ళీ వివరాలు అనేది ఇస్తారా? ఒకసారి మన న్యూస్ చూసుకున్నట్టయితే అందరి దృష్టి నలుగురిపైనే. ఎవరెవరు? కేసీఆర్ ఇవ్వలేదు, కేటీఆర్ ఇవ్వలేదు, హరీష్ రావు గారు ఇవ్వలేదు, డీకే అరుణ ఇవ్వలేదు. సో వీళ్ళతో పాటు ఇంకా చాలామంది కూడా ఉన్నారు. కవిత కూడా ఇవ్వలేదు వివరాలు అనేవి. ఆ బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా వివరాలు అనేది ఇవ్వలేదు. వాళ్ళు కూడా తెలంగాణ పౌరులే కదా. కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పౌరులే. మేబీ వాళ్ళు సెంట్రల్లో మినిస్టర్గా ఉండొచ్చు. బట్ డీటెయిల్స్ అనేవి ఈ కులగణనలో అక్యురేట్గా పర్సెంటేజ్ రావాలంటే ఖచ్చితంగా వివరాలు అనేది ఇవ్వాల్సిందే కదా. వాళ్ళు ఏ పని చేస్తున్నా, ఏ హోదాలో ఉన్నా సరే వాళ్ళైతే డీటెయిల్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు అందరి దృష్టి కూడా వాళ్ళపైనే ఉంది, కీలకమైన అధినాయకుల మీద. ఈసారైనా కులగణనలో పాల్గొంటారా? సర్వే అధికారులకు వివరాలు అందిస్తారా? తొలి దఫలో పాల్గొని కేసీఆర్, కేటీఆర్, హరీష్, డీకే అరుణ, మిగతా చోట్ల పలువురు లీడర్లు కూడా వివరాలు ఇవ్వలే. ఈ నెల 28 వరకు మరోమారు ప్రత్యేక సర్వే. నిజంగా ఇప్పుడు ప్రభుత్వము ఈ సర్వే అనేది చేస్తుంది కూడా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది ఒక పర్టికులర్ కులానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, బీసీ కులంలో ఎంతమంది ఉన్నారు, ఎస్సీ కులంలో ఎంతమంది ఉన్నారు, ఎస్టీ కులంలో ఎంతమంది ఉన్నారు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారు, ఇలా కంప్లీట్గా డీటెయిల్స్ తీసుకుంటే ఆ వివరాల ఆధారంగా భవిష్యత్తులో వాళ్ళకి ఏమన్నా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా కొత్త స్కీమ్ తీసుకురావాలన్నా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. అరే ఎస్సీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఓకే వీళ్ళకి ఇంత మొత్తంలో మనం బడ్జెట్ కేటాయించవచ్చు, ఆ బడ్జెట్ ద్వారా వాళ్ళు డెవలప్ అవుతారు. ఓకే ఎస్టీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, బీసీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు. వీటన్నిటికంటే కూడా కీలకంగా అంటే ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఈ కులగణన
ఆధారంగానే సీట్ల పంపకం అనేది కూడా జరుగుతుంది, అది ఖచ్చితంగా. సో అన్నిటికీ యూజ్ అవుతుంది ఆ కులగణన డీటెయిల్స్, ఆ సర్వే, ఆ వివరాలన్నీ కూడా. సో ఆ సంకల్పంతో ప్రభుత్వం ఈ ఒక కార్యక్రమం తలపెడితే అసలు ఇది కంప్లీట్ వరస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా చాలామంది వివరాలు ఇలే. ఇక పై స్థాయి నాయకులే వివరాలు ఇన్నప్పుడు కింద స్థాయి నాయకులు ఎందుకు ఇస్తారు? అదే జరిగింది రీసెంట్గా. చాలామంది అసలు గ్రామాల్లో అయితే అసలు కంప్లీట్గా ఈ అధికారులను కూడా దగ్గర రానివ్వలే. అలాంటి పరిస్థితి గతంలో మనం చూసాం ఆ సర్వే అప్పుడు. సో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది మంత్రులు కూడా ఇదే చెప్తున్నారు, ఎలాంటి మీకు భయాలు అక్కర్లేదు, మీరు మీ వివరాలు అనేది ఇవ్వండి, మీకు ఏమన్నా గవర్నమెంట్ నుండి రావాల్సిన స్కీమ్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతాయని చెప్పేసి కూడా వాళ్ళు భరోసా ఇస్తున్నారు. 3,56,323 కుటుంబాలకు మరొక అవకాశం. ఓవరాల్గా 3,56,000 మంది, అంటే అన్ని కుటుంబాలు వివరాలు అనేది ఇవ్వలేదు ఈ సర్వేకి. ఆల్మోస్ట్ 3.5 lakhs కుటుంబాలు దూరం పెట్టే ఈ సర్వే కంటే అసలు చాలా పెద్ద సంఖ్య అది. ఇక ఒరిజినల్ పర్సంటేజ్ ఏ రకంగా వస్తుంది బయటికి? అది చాలా రాంగ్ కదా. ఇప్పుడు 3,50,000 కుటుంబాలు వాళ్ళు వివరాలు ఇస్తేనే కదా వాళ్ళు ఒరిజినల్ డీటెయిల్స్ అనేవి, అంటే ఒరిజినల్ పర్సంటేజ్ అనేది కూడా బయటకు వచ్చేది. అసలు ఇంతమంది వివరాలు అనేది ఇవ్వకుండా వాళ్ళు ఏ రకంగా అరకొర డీటెయిల్స్ తోటి ఇంప్లిమెంట్ చేస్తారు ఏదన్నా సరే, స్కీమ్స్ కావచ్చు, లేకపోతే పంచాయతీల్లో సీట్లు కావచ్చు, ఇవన్నీ రాంగ్ కదా. అది ప్రతి ఒక్కరు కంపల్సరీ పాల్గొనాల్సిందే. వెబ్సైట్ ద్వారా కూడా సమాచారం ఇవ్వచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వచ్చి నమోదు చేసుకుంటున్నారుగా వివరాలన్నీ కూడా. ఎవరన్నా ఇంకా స్టిల్ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా భయాలు కనుక ఉంటే ఖచ్చితంగా వెబ్సైట్ ద్వారా కూడా మీరు డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మీ మంత్లీ ఇన్కమ్ ఏంటి, మీ ఆధార్ నంబర్ ఏంటి, అసలు మీరు ఏం పని చేస్తారు, ఇలాంటి అనేక క్వశ్చన్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్ ఆధారంగా కూడా మీరు డీటెయిల్స్ అన్నీ నమోదు చేయొచ్చు. సో ఇది బెస్ట్ ఆప్షన్ కదా. చాలామంది ఇంటికి వచ్చి వివరాలు తీసుకుంటే భయపడతారు. బట్ అదే మీరు వెబ్సైట్కి వెళ్ళి మీరు వివరాలు ఇస్తే అది చాలా ఈజీ అవుతుంది, మీకు సెక్యూర్ కూడా అది. సో ఆ పనన్నా మీరు చేయొచ్చు ఖచ్చితంగా. ఈ 3,56,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సగమన్నా, అందులో సగం కుటుంబాలన్నా మీరు ఆన్లైన్లో నమోదు అనేది చేసుకోవచ్చు. 4,296 రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్నాం. 42% రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్నాం. సో మొన్న దీని గురించే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో 42% మేము బీసీలకు సీట్లు కేటాయిస్తాం, దమ్ముంటే ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మీరు సీట్లు కేటాయించగలరా అని చెప్పేసి కూడా మొన్న సవాల్ విసిరారు. సో ఇప్పుడు పొన్నం గారు కూడా అదే చెప్తున్నారు, మేము ఖచ్చితంగా ఏదైతే మేము 42% ఇస్తామని చెప్పేసి మేము హామీ ఇచ్చామో కామారెడ్డి ఆ సభలో, దాని ప్రకారంగానే ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేసి తీరుతామని చెప్పేసి మరొక్కసారి ఆయన స్పష్టం చేయడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామన్న మంత్రి. ఇక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. జనరల్గా ఇక వివరాలు తెలియజేయాలనుకుంటే కేవలం వెబ్సైట్ ద్వారానే కాదు, మీకు ఇంకా ఏమన్నా ఫర్దర్గా డీటెయిల్స్ చెప్పాలన్నా, డౌట్స్ ఉన్నా సరే ఈ టోల్ ఫ్రీ నంబర్కు మీరు కాల్ చేసి కూడా మీ వివరాలు అనేది ఇవ్వచ్చు. 040-211-11111 ఈ నంబర్కి కూడా మీరు ఫోన్ చేసి మీ వివరాలు అనేది ఖచ్చితంగా తెలియజేయాలి. గతంలో ఎలాగైతే కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించారో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి సర్వే నిర్వహిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమోదు చేసుకోండి. సో ఇక గురి అంతా కూడా పెద్ద తలకాయల మీద ఉంది. లైక్ ఎవరెవరైతే పై స్థాయిలో ఉన్నారో నాయకులు వాళ్ళందరి మీద కూడా ఉంది. మరి వాళ్ళు నిజంగా ముందుకొచ్చి డీటెయిల్స్ అనేది ఇస్తారా ఇవ్వరా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది వీడియో అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.